హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చాలా వ్యాక్స్ విఏజిఎస్. ఈరోజు మనం అమృతంతో సమానమైన వంటకం ఎలా చేయాలో చూద్దాం. ఆయుర్వేదంలో పెద్ద ఉసిరికాయని అమృతంతో పోలుస్తారండి. అన్ని ఔషధ గుణాలు ఉన్నాయన్నమాట. ఒక 4 మంచి పెద్ద ఉసిరికాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఇలా మిక్సీలో పట్టి పక్కన పెట్టుకోండి. ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులో ఒక 125 గ్రాముల కందిపప్పు కడిగి శుభ్రంగా రెడీ చేసి పెట్టుకోండి. అందులో ఈ ఉసిరికాయ పట్టిందంతా వేసేయండి. వేసి ఒక పావు చెంచాడు పసుపు వేయండి. వేసి ఒక గ్లాసుడు కందిపప్పుకు 3 గ్లాసులు నీళ్లు పోయండి. పోసి పొయ్యి మీద పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. 3 విజిల్స్ రాగానే పక్కన చల్లారి పెట్టుకోండి. తీసి మనం రోజుకొక ఈ రాతి లేదా పెద్ద ఉసిరికాయ తిన్నామంటే మన యవ్వనం పెరుగుతుందన్నమాట. మన ఆరోగ్యం అంత మెరుగు అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ పప్పుని చల్లారి పెట్టేసుకున్న తర్వాత మూత తీసి బాగా ఎనుపుకోండి. ఇలా ఎనుపుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పప్పు యొక్క రుచిని ఇంకా పెంచడానికి మనం ఒక మసాలా తయారు చేసుకుందాం. అదేంటంటే ఒక చెంచాడు మెంతులు, ఒక 4 ఎండుమిరపకాయలు తుంపుల్లో చేసి వేసుకోండి. వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోండి. అంటే నూనె అవసరం లేకుండా చక్కగా మాడకుండా అలా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోండి. వేయించుకుని పొయ్యి మించి తీసి చల్లారబెట్టుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని పొడి కొట్టి పెట్టుకోండి. ఆయుర్వేదంలో చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయని చెప్తారండి ఉసిరికాయకి. మన మలబద్ధకంతో సహా అందులో ఉన్న సి విటమిన్ వల్ల మన రోగనిరోధక శక్తి కూడా బాగా మెరుగవుతుంది. ఇప్పుడు ఈ పప్పుకు సరిపడా తాలింపు ఎలా వేయాలో చూద్దాం. పొయ్యి మీద మూకుడు పెట్టుకుని ఒక చెంచాడు నూనె వేసుకుని తాలింపు గింజలు వేసుకోండి. తాలింపు గింజలు మనకు తెలిసిందే కదా, చెంచాడు పచ్చనిపప్పు, చెంచాడు చాయమినపప్పు, చెంచాడు ఆవాలు, చెంచాడు జీలకర్ర వేసుకుని 1 నిమిషం వేగిన తర్వాత ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా కడుక్కుని వేసేసుకోండి. ఇంకొక నిమిషం వేగిన తర్వాత ఒక 3-4 పచ్చిమిరపకాయలు తీసుకుని చక్కగా ఇలా చీలికలుగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోండి. వేసుకుని ఇంకొక 2-3 నిమిషాలు వేయించారంటే తాలింపు అంతా చక్కగా వేగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పావు చెంచాడు ఇంగువ వేసుకోండి. వేసుకుని చక్కగా వేగేంత వరకు చూడండి. ఒక 2 నిమిషాలు మాడిపోకుండా పచ్చిమిరపకాయలు కూడా వేగినాయో లేదో చూసుకోండి. వేగినాయి అనుకున్న తర్వాత మనం ఎనుపుకుని పక్కన పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పు మొత్తం ఇందులో వేసేయండి. మొత్తం వేసేసి బాగా కలుపుకోండి. అంతా కలిసేట్టు ఆ తాలింపు పప్పు మొత్తం చక్కగా కలిసేట్టు బాగా పైనుంచి కింద నుంచి పైకి బాగా కలుపుకోండి. కలుపుకొని చూసుకోండి. మరీ గట్టిగా ఉందనుకోండి కొంచెం నీళ్ళు పోసుకోండి. నీళ్ళు పోసుకుని మళ్ళీ బాగా కలుపుకోండి. బాగా కలుపుకొని కొంచెం పలచన అవుతుంది కదా, మనకు కావాల్సినంత పలచన చేసుకోండి. చేసుకుని బాగా కలుపుకోండి. ఇంకొక నిమిషం ఉంచారా బ్రహ్మాండంగా ఉడికిపోతుంది. మూత కూడా పెట్టారంటే ఇంకా అడుగు పొడుగు ఉంటే ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు నేను ఒక 1/2 చెంచాడు వేసుకుని మనం మిక్సీలో పట్టి పెట్టుకున్న మెంతి ఎండుమిరపకాయ కారం ఉంది కదా, ఆ కారం కూడా మొత్తం వేసేయండి. వేసేసి శుభ్రంగా కలుపుకొని ఇక పొయ్యి కట్టేయండి. పొయ్యి కట్టేసిన తర్వాత ఒక 2 నిమ్మ చెక్కలు పిండారా అద్భుతంగా ఉంటుందండి. దాని రుచి రెట్టింపు అవుతుంది అన్నమాట. అద్భుతం, అమృతమయమైన పప్పు కాదంటారా చెప్పండి. ఇందులో ఎంత ఆరోగ్యం ఉంది చూడండి. ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిది, మెంతులు ఆరోగ్యానికి మంచిది, నిమ్మ ఇంకా మంచిది. చూసారా, అందుకనే దీన్ని అమృతమైన పప్పు అన్నా నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.